మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు ఏంటి ఫెస్టివల్? ఈరోజు చాలా మంచి ఫెస్టివల్, ఉగాది ఫెస్టివల్. అవునా? మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈరోజు కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా, మన తెలుగు వారికి ఇదే కొత్త సంవత్సరం కాబట్టి సో ఈరోజు టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అనేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట. మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. బట్ ఈ ట్రాఫిక్ చూస్తే మాత్రం చాలా సేపు స్టక్ అయిపోయి ఉన్నాము. మాకు దూరం నుంచి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. సో ఈ ట్రాఫిక్ అంతా కూడా మనం టెంపుల్కి వెళ్ళే వాళ్ళ వల్లే అన్నమాట. సో అందరూ టెంపుల్కి రావడం వల్ల చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్. దానివల్ల చాలామంది పక్కనే ఉన్న కమ్యూనిటీలోని పార్క్ చేసుకొని ఇక్కడి నుంచే నడుచుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒకసారి చూడండి, మనకి ఇండియాలో ఎలా అయితే మనం పార్కింగ్ ప్లేస్ ఉండక పక్కన పెట్టుకొని గల్లీలంట పెట్టుకొని నడుచుకొని వెళ్తాం చూసారా, నాకు అలానే అనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్గా చూస్తూ ఉంటే. ఇంకా ఆ రోజు పక్కనే అమెరికన్స్ కూడా సమ్ పాట్లక్ లాగా ఏదో ప్లాన్ చేసుకున్నారు. ఆ గుడి పక్కనే అది ఉండడం వల్ల దానివల్ల కూడా ట్రాఫిక్ అయింది బాగా. మొత్తానికైతే ఆ ట్రాఫిక్ నుండి తప్పించుకొని గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇగో ఈ లోపల ఎక్కడన్నా పెట్టే. సో క్రౌడ్ ఉంటుంది అని ఇక్కడ టెంపుల్ వాళ్ళు ముందు ఉంటానే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వస్తారు. మీరు ఇక్కడ చూసుకుంటే పోలీసులు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. మేమైతే టెంపుల్ లోపలికి వచ్చేసాము. సో కార్ పార్క్ చేసి నడుచుకొని టెంపుల్ వైపుగా వెళ్తున్నాం అనమాట. ఇది కూడా చాలా పెద్ద ఏరియాలోనే కట్టారు. ఇదేంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే పక్కన బాబా టెంపుల్ కూడా ఉంటుందన్నమాట, రెండు కలిపి. ఉగాది రోజు మనకి కొత్తగా వచ్చిన ఇయర్కి రాశి ఫలాలు చెప్తారు కదా, ఇక్కడ పంతులు గారు కూర్చొని రాశి ఫలాలు అయితే చెప్తూ ఉన్నారు. మనకి ఇండియాలో ఎలా అయితే ఉంటుందో గుడి లోపలికి వెళ్ళే ముందు కాలు కడుక్కోవడం గురించి, సో ఇక్కడ కూడా అట్లనే ట్యాప్ పెట్టారనమాట, అందరూ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి అని. ఇది టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. సో అందరూ మనం ప్రదక్షిణ చేస్తాం కదా, అలానే చేస్తూ ఉన్నారు. ఇక ఇది టెంపుల్ ఇన్సైడ్ అనమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మేము మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి వెళ్ళాం అనమాట. సో ఇది వాళ్ళు మేము కలిపి దిగిన ఫోటో. ఒక్కసారి ఈ లైన్ చూడండి, నాకు ఒక్కసారిగా ఇండియా గుర్తొచ్చింది. ఇంతమందిని ఒకేసారి ఒకే చోట చూస్తే అసలు ఒక్క క్షణం నేను ఇండియాలో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అనిపించింది. సేమ్ ఇండియాలో కూడా మనం క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇలానే లైన్లు కడతాం కదా, సో ఇక్కడ కూడా అలాగే కనిపించింది. మేము లోపలికి వెళ్ళేటప్పుడు అంత క్యూ లేకుండే అనమాట, కానీ బయటకు వచ్చి చూస్తే ఏకం రోడ్డు మీదకు ఉంది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే పక్కనే ఉన్న బాబా టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఫెస్టివల్ రోజు కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టారు ఇక్కడ ప్రసాదం కూడా స్పాన్సర్ చేయొచ్చు అనమాట. సో ఫెస్టివల్ రోజు అక్కడ ప్రసాదం తీసుకొచ్చి పెట్టారు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఇంకా ఇదైతే బాబా టెంపుల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ అయితే మేము ప్రసాదం కోసం వెళ్ళాము. మా ప్లేట్లో చూడండి ప్రసాదం. అక్కడ ఉగాది పచ్చడి, ఒక స్వీటు అండ్ పులిహోర పెట్టారు. ఒకసారి టెంపుల్లో ప్రసాదం దగ్గర, టెంపుల్ దగ్గర ఈ క్యూ చూడండి అండ్ ఈ జనాల్ని చూడండి. మీకు ఇండియా అనిపిస్తుందా, అమెరికా అనిపిస్తుందా? కింద ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంతమంది ఇండియన్స్ని ఒక్కసారిగా చూసేసరికి నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగే కలిగింది. ఇక తర్వాత అయితే మా పాప ఆడుకుందామని చెప్పి పక్కనే పార్క్ లాగా చిన్నది ఉంటే అక్కడికి తీసుకొని వచ్చామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆడుకోవడం అనేది కామన్ అయిపోయింది. ఈ అమెరికాలో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా విజిటింగ్ ప్లేసెస్ చాలా వరకు పార్క్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే పిల్లల్ని ఎంగేజ్ చేసే స్పాట్ అదొకటే కదా. ఇంతమంది తెలుగు వాళ్ళని ఒక్కసారిగా ఈ టెంపుల్లో చూడడం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.